దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించి ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి మావోయిస్టు ప్రభావం గతంతో పోల్చితే గణనీయంగా తగ్గిందని చెప్పారు. 2018లో మావోయిస్టుల ప్రభావిత జిల్లాల సంఖ్య 126 ఉంటే 2025 డిసెంబర్ నాటికి 8 జిల్లాలకే పరిమితమయ్యిందని వెల్లడించారు. ఇటీవల చేపట్టిన ఆపరేషన్స్తో అది కాస్త 3 జిల్లాలకే పరిమితమైందని నిత్యానంద రాయ్ వివరించారు. జాతీయ విధానం కార్యాచరణ ప్రణాళిక 2015 అమలు చేయడం వల్లే నక్సల్స్ విస్తరణ నిలిచిపోయిందని చెప్పారు. గతేడాది 364 మంది మావోయిస్టులను భద్రతా దళాలు హతమార్చాయన్నారు. 1022 మంది నక్సల్స్ను అరెస్ట్ చేయగా 2337 మంది లొంగిపోయినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 3953 కోట్లతో ప్రత్యేక కేంద్ర సహాయం SCA పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆ నిధులతో సెల్ టవర్లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ITIలు, రోడ్డు రవాణా మార్గాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు నిత్యానంద రాయ్ వెల్లడించారు.